హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. మహారాజా సినిమా విజయం తర్వాత విజయ్ సేతుపతి గారు బాగా ఖుషీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన నుంచి వచ్చిన కొత్త సినిమా విడుదల పార్ట్ 2. గతంలో విజయం సాధించిన విడుదల పార్ట్ 1కు కంటిన్యూషన్గా వెట్రిమారన్ గారు ఈ సినిమాను తెరకెక్కించారు. మంజు వారియర్, సూరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు ఈ సినిమాలో. మరి రెండో భాగంలో దర్శకుడు చెప్పిన కథ ఏంటి, తెరపై సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతి అందించింది? ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథ విషయానికి వస్తే, కానిస్టేబుల్ కుమరేషన్ అంటే సూరి గారు, ఆయన ఇచ్చిన క్లూతో ప్రజాదళం నాయకుడు నక్సల్ పెరుమాల్ అలియాస్ మాస్టర్ విజయ్ సేతుపతి గారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో విడుదల 1ను ముగించిన సంగతి తెలిసిందే. అక్కడి నుండే ఈ చిత్ర రెండో భాగం మొదలైంది. పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టర్ పెరుమాల్ జమీందారీ వ్యవస్థ చేస్తున్న ఆగడాల్ని అడ్డుకునే క్రమంలో దళనాయకుడిగా ఎలా మారాడు? ఈ ఉద్యమ ప్రయాణంలో మహాలక్ష్మి అంటే మంజు వారియర్తో చిగురించిన ప్రేమ తనని ఏ వైపు నడిపించింది? అహింసను ఇష్టపడే పెరుమాల్ తన ఉద్యమాన్ని హింసాత్మక బాటలో నడిపించడానికి దారితీసిన పరిస్థితులేంటి? నీతి నిజాయితీలతో ఉద్యోగ ధర్మం నిర్వర్తించి పెరుమాల్ను పట్టించినందుకు కానిస్టేబుల్ సూరికి ఎలాంటి ఫలితం దక్కింది అనే ఆసక్తికర ప్రశ్నలతో ఈ విడుదల 2 కథ సాగుతుంది. మరి వీటికి దర్శకుడు వెట్రిమారన్ గారు చూపించిన సమాధానాలు ఎలా ఉన్నాయో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విడుదల 1లో కథంతా కానిస్టేబుల్ సూరి కోణంలో సాగితే, ఈ రెండో పార్ట్ కథ పెరుమాల్ ఉద్యమ ప్రయాణం నేపథ్యంలో సాగుతుంది. పోలీస్ కస్టడీలో ఉన్న ఆయన డిఎస్పి సునీల్కు తన కథ చెప్పడంతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. అప్పట్లో జమీందారీ వ్యవస్థ అణగారిన వర్గాల్ని ఎలా దోచుకుంది, ఎలాంటి ఆకృత్యాలకు పాల్పడింది అన్నది కరప్పన్ అనే కుర్రాడి ఎపిసోడ్తో కళ్ళకు కట్టేలా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు వెట్రిమారన్ గారు. పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టర్గా ఉన్న పెరుమాల్ను ఉద్యమం వైపు అడుగులు వేయించేలా చేసిన ఎపిసోడ్ ఇది ఆద్యాంతం రోమాంచితంగా సాగుతూనే అక్కడక్కడ హృదయాన్ని బరువెక్కిస్తుంది. నాయకుడు కేకే అంటే కిషోర్ గారు రాజకీయ తరగతుల వల్ల పెరుమాల్ ఉద్యమం వైపు ఆకర్షితుడవ్వడం, చక్కెర కర్మాగారంలో కార్మికుడి హత్య కేసు విషయంలో అక్కడికి కార్మికులందరితో కలిసి పోరాటం చేయడం, ఈ ప్రయాణంలో మహాలక్ష్మితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడం, ఇలా కథను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లాడు దర్శకుడు. కమ్యూనిస్టు ఉద్యమాలు ఎలా మొదలవుతాయి, వారి పంథ సిద్ధాంతం ఏం చెబుతుంది, ఈ ఉద్యమ ప్రయాణంలో కుటుంబాలని పణంగా పెట్టి ఉద్యమకారులు చేసే పోరాటాన్ని చాలా లోతుగా వాస్తవికంగా చూపించే ప్రయత్నం చేశారు. అలాగే రైల్వే బ్రిడ్జ్ బ్లాస్టింగ్ ఎపిసోడ్తో పోలీసు వ్యవస్థలోని లోపాలని, తమ స్వలాభాల కోసం ప్రభుత్వాధికారులు సామాన్యుల్ని ఎలా బలిపశువుల్ని చేస్తున్నారన్నది, తమ స్వలాభాల కోసం ప్రభుత్వాధికారులు సామాన్యుల్ని ఎలా బలిపశువుల్ని చేస్తారన్నది, దాంట్లో ప్రజా పోరాట దళాలని ఎలా ఇరికిస్తారన్నది చక్కగా చూపించారు. ఇక విరామానికి ముందు తన మిత్రుడు కేకే హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు పెరుమాల్ కత్తిపట్టి తన ఉద్యమాన్ని హింసాత్మక బాట పట్టించడం, ఈ క్రమంలో ఆ హత్యకు పాల్పడిన జమీందారుల్ని అధికారుల్ని తను వేటాడి చంపే తీరు థ్రిల్లింగ్గా ఉంటుంది. ఆ తర్వాత నుంచి సెకండ్ పార్ట్ కథ దాదాపుగా వర్తమానంలోనే సాగుతుంది. పెరుమాల్ను అడవి గుండా సరిహద్దు చెక్పోస్టుకు తరలించే క్రమంలో పోలీసులకు ఎదురయ్యే సవాళ్లు ఒకవైపు, అతన్ని తప్పించేందుకు ప్రజాదళం సభ్యులు చేసే ఎత్తుగడలతో మరోవైపు చూపిస్తూ ద్వితీయార్థం సాగుతుంది. కాకపోతే 1-2 సీన్స్ మినహా కథలో ఊహించని మలుపులేవి కనిపించకపోవడం, కథనమంతా నెమ్మదిగా అక్కడికక్కడే తిరుగుతున్న అనుభూతి కలగడం ద్వితీయార్థానికి మైనస్. పోలీసులకు పెరుమాల్ దళ సభ్యులకు మధ్య జరిగే సుదీర్ఘ కాల్పుల ఎపిసోడ్ ఓ దశ దాటాక విసుగుగా అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు చాలా ఇంటెన్సివ్తో ఉంటాయి. కాకపోతే మూడో భాగం కోసమన్నట్లుగా కథను అసమగ్రంగా ముగించిన తీరు ప్రేక్షకులకు అంత సంతృప్తినివ్వకపోవచ్చు. ఇక పెరుమాల్గా విజయ్ సేతుపతి గారు సహజమైన నటనతో ఆద్యంతం కట్టిపడేస్తారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్లో ఆయన పాత్రలోని వీరత్వం పతాక స్థాయిలో కనిపిస్తుంది.
జమీందారీ కుటుంబంలో పుట్టిన అణగారిన వర్గాల కోసం పోరాడే యువతిగా మహాలక్ష్మి పాత్రలో మంజు వారియర్ నటన ఆకట్టుకుంది. సేతుపతితో ఆమె లవ్ ట్రాక్ చాలా హుందాగా ఉంటుంది. కుమరేశన్ పాత్రలో సూరి ఆయన నటన కూడా చాలా బాగుంటుంది. ఈ కథలో ఆ పాత్రకు సరైన ప్రాధాన్యత దక్కలేదు. సూరి గారికి ఆ పాత్రకు తగ్గ ప్రాధాన్యత ఇవ్వలేదు. పతాక సన్నివేశాల్లో తన నటన మనసుల్ని హత్తుకుంటుంది. గౌతమ్ మేనన్, కన్నడ కిషోర్, రాజీవ్ మేనన్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. వెట్రిమారన్ గారు రాసుకున్న కథ, దాన్ని వాస్తవికంగా కళ్ళకు కట్టినట్లు చూపించిన తీరు బాగున్నా కథనంలో ఏమాత్రం వేగం కనిపించలేదు. అయితే పెరుమాల్, కుమరేశన్ పాత్రలతో రియాలిటీని చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.